ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద సంతోషమ్మ డైరీ ఫామ్. నా పేరు నారాయణరావు ఫ్రైడే. ఈరోజు మనం డైరీ ఫామ్లో ఒక కీ రోల్ ప్లే చేసే మ్యాటర్ గురించి మాట్లాడుకుందామండి. డైరీ ఫామ్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలన్నా లేదా క్లోజ్ అయిపోవాలన్నా ఒక విషయం అయితే కీ రోల్ ప్లే చేస్తుందండి. అదేంటి అంటే దానా. మీకు అందరికీ తెలిసిందే, పాలు రేటు ఏం లేదు పూర్తిగా. ఒక వాటర్ బాటిల్కి ఉండే వాల్యూ కూడా లీటర్ పాలు ప్యాకెట్కి లేదండి. ప్యాకెట్లకు ఉంది తప్ప మనం ఏదైతే బయట నార్మల్గా సేల్ చేస్తామో వాటర్కి ఉండే వాల్యూ కూడా పాలుకు లేకుండా పోయింది. కానీ దానాల ఖర్చు చూసుకుంటే డబుల్లో ఉందండి. ఈరోజు మనం సపోజ్ నార్మల్గా చూసుకుంటే గోధుమ పట్టు కానీ, మినప్పట్టు కానీ, కంది చెక్క, పత్తి చెక్క, మినరల్ మిక్సర్, పిక్క, ఏ దానాలు చూసుకున్నా సరే మినిమం 25 నుంచి 30 రేంజ్లో ఉన్నాయండి. అంటే పాలలో సగం కన్నా ఎక్కువ రేటు దానాల ఖర్చుకే ఉంది మనకి. లీటర్ పాలు 50 నుంచి 60 ఉంటే లీటర్ దానా, అది కేజీ దానా 30 రూపాయల వరకు ఉంది. ఇంకా అది డైరీ కేంద్రాల్లో పాలు పోసే వాళ్ళ పరిస్థితి అయితే మరీ దారుణం. 30 రూపాయలు నుంచి 42 రూపాయలు పాలు రేటు పడుతుంటే 30 రూపాయలు దానాలే పడుతుందండి. కేజీ దానా పడుతుంది 30 రూపాయలు. ఇంకేం పెడతారండి రైతులు? డైరీ ఫామ్ ఫీల్డ్లోకి రావాలనుకున్న ప్రతి యువతకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు డైరీని సక్సెస్ఫుల్గా రన్ చేయాలంటే మీకు దానాల రేషియో కరెక్ట్గా తెలుసుకోవాలండి. మీరు 100 దానాలు వాడకండి, ఒకటే దానా వాడండి, లేదా 2 వాడుకోండి. కంటిన్యూగా ఒకటే వాడమని నేను చెప్పను, ఒక 2 వాడుకోండి. ఇప్పుడు సపోజ్ మన సంతోషమ్మ డైరీ ఫామ్కి వచ్చేసరికి మనం పాలు హెరిటేజ్కి పోస్తాం. హెరిటేజ్ వాళ్ళు కొంత దానా పిక్కలు వస్తా అని చెప్పి వాళ్ళు పంపిస్తుంటారు. అది బిల్లు కట్ చేస్తారు. అది నెక్స్ట్ థింగ్. మనం బీర్ కేక్ మీరు వినే ఉంటారు, వేస్టేజ్, వెట్ కేక్, బీర్ వేస్ట్ వినే ఉంటారు. అందులో 3 టైప్స్ ఉంటాయండి. టైప్ 1 జొన్న కేక్, టైప్ 2 రైస్ కేక్, టైప్ 3 పామ్ ఆయిల్ కేక్. ఇప్పుడు వీటి గురించి మాట్లాడుకుంటే మీకు పామ్ ఆయిల్ కేక్ వల్ల బెనిఫిట్స్ కన్నా లాసెస్ ఎక్కువ ఉంటాయండి. బ్లాక్ కేక్ అంటారు, పామ్ ఆయిల్ కేక్నే బ్లాక్ కేక్ అంటారు. బ్లాక్ కేక్ అయితే వాడకండి, పామ్ ఆయిల్ కేక్ వాడకండి. ఇది హావుకి హెల్త్ కండిషన్గా కూడా బాగోదు. హావు పడిపోతాయండి ఆవులు. ఇంకా సెకండ్ రైస్ కేక్. రైస్ వచ్చేసరికి మీకు ఓకే గుడ్ అండి, ఎందుకంటే చాలామంది మనం పాత రోజుల్లో చూసే ఉంటాం, ధాన్యాన్ని ఉడకపెట్టి దానాల కింద ఇచ్చేవారు. కానీ ఈ రోజుల్లో 10 ఆవులు 20 ఆవుల దగ్గర కష్టమండి. కాబట్టి సింపుల్గా గోధుమ పట్టు, మినప్పట్టు అని చెప్పి వెళ్తుంటారు. రైస్ కేక్, అందులో రైస్, గోధుమలు, మొక్కజొన్న, రాగులు, సోన్స్ కలుస్తాయి. దీంట్లో నుంచి తీసి ఇది పంపిస్తారు. ఇది ఓకేనండి, గుడ్. ఇది మన డైరీ ఫామ్లో కూడా వాడుతుంటాం. శ్రీకాకుళంలో కూడా చాలా డైరీ ఫామ్లో రైస్ కేక్, ఇంకా వేరే కేక్ ఎవరికి తెలియదు. రైస్ కేక్ ఇది తప్ప ఇంకెవరికి ఏం లేదు. నెంబర్ 1 జొన్న కేక్. జొన్న కేక్ వచ్చేసరికి మీరు ఎక్కువగా చూసుకునే ఉంటే చాలామంది గేదెలు, ఆవులు కొన్నవి గుజరాత్, రాజస్థాన్, హర్యానా, యూపీ ఇలాంటి స్టేట్లకి వెళ్తుంటారు. మీరు వాళ్ళు వాడేది ఏంటంటే సాధారణంగా మొక్కజొన్న కేకే వాడతారండి. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసిన కదా, గిద్దెర డైరీ ఫామ్ అని చెప్పి డైరీ ఫామ్ ఉంటుంది. లాంగెస్ట్ డైరీ ఫామ్, చాలా బిగ్గెస్ట్ డైరీ ఫామ్, గిరిధర్ రైట్ డైరీ ఫామ్. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసి జరుగుతుంది. వాళ్ళు కూడా ఈవెన్ మొక్కజొన్నే వాడతారు, మొక్కజొన్న కేక్ వాడతారు. ఇప్పుడు శ్రీకాకుళంలో కూడా ఆర్మీ వాళ్ళ మన బ్రదర్ గారు తెప్పిస్తున్నారు మొక్కజొన్న కేక్ అనేది. వాళ్ళ నెంబర్ మీకు డిస్ప్లేలో ఇస్తారు, మీరు వాళ్ళ ద్వారా తెప్పించుకోవచ్చు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 డిస్ట్రిక్ట్లు కూడా ఆయన సప్లయరే. నేను చెప్పేది ఏంటంటే దానాల ఖర్చు. ఇది మీకు చూసుకున్నకుంటే పామ్ ఆయిల్ కేక్ అనేది 4 రూపాయల నుంచి 6 రూపాయల మధ్యలో పడుతుంది కేజీ. నెంబర్ 2 రైస్ కేక్ అనేది 12 నుంచి మీకు 13, 14 వరకు పడుతుంది. ఇంకా జొన్న కేక్ వస్తే మీకు 13 నుంచి 16 లోపే పడుతుంది. అంటే మీకు పెరగదు విత్ డోర్ డెలివరీ. ఇంక ఈ ఒక ఆవుకి ఎంత కంటెంట్లో వాడుకోవాలి అనేది చూస్తే, మీరు ఒక ఆవుకి జొన్న కేక్ కానీ ఏ కేక్ అయినా సరే పూటకి 3 కేజీలు, 3 కేజీలు మీరు పూటకి ఇస్తుంటే రోజుకి ఒక 6 కేజీలు. మీకు కేక్ వాడడం వల్ల నీకు బెనిఫిట్స్ చెప్తాను ఫస్ట్, తర్వాత మిస్అండర్స్టాండింగ్స్ చెప్తాను. బెనిఫిట్స్ ఏంటంటే పాలు పెరుగుతాయి,
దానాల ఖర్చు మీకు తగ్గుతుంది, ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ వస్తుంది. చాలామంది అంటారు ఆవులు పాడైపోతుంది, అలాంటిదేం లేదు. బీర్ కేక్ అనేది ఈ రోజుల్లో ఏపీలో కూడా చాలామంది వాడుతున్నారు, రైతులు వాడుతున్నదే 99% రైతులు ఇదే వాడుతున్నారు. మీరు ఏ డిస్ట్రిక్ట్కి వెళ్ళినా సరే ఇది కామన్ అయిపోయింది. డైరీ ఫామ్ ఫుడ్స్ మిగతావన్నీ ఉన్నా సరే ఇది కూడా కామన్ అయిపోయింది. కాబట్టి ఇంతవరకు ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు. ఇంకా దీంట్లో వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్, ఆవులు పెరగడం, ఆవులు బాగానే ఉంటాయి. ఆవుల్లో ప్రాబ్లం అయితే ఇంతవరకు ఏం రాలేదు. చాలామంది ఈవెన్ డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తారు పర్లేదు వాడండి అని చెప్పి. ఇందులో వచ్చే మిస్అండర్స్టాండింగ్స్ ఏంటంటే ఆవులు సూడు కట్టట్లేదు అంటే ఎదక రావట్లేదు అంటారు, నిలబడట్లేదు. అలాంటిది ఏం లేదండి. మీరు సెమెన్ వాడితే మీకు ఇబ్బంది. నేచురల్ క్రాసింగ్, బుల్ క్రాసింగ్ కానీ మీరు చేసుకునేలా ఉంటే 100% మీ ఆవులు సూళ్ళు కడతాయి, సూళ్ళు నిలబడతాయి. ఇది గ్యారంటీ. మీకు ఇందులో ఎలాంటి భయం అక్కర్లేదు. కేక్ పట్టడం సెమెన్ అంటారా, మీరు మ్యాక్సిమం సెమెన్ అవాయిడ్ చేయాలి. సెమెన్ అనేది మనకి ఎందుకోసం అంటే బ్రీడ్ డెవలప్మెంట్ కోసం సెమెన్. మనకి ఈవెన్ పుంగనూరు కావాలి, ఒంగోలు కావాలి, వేరే దగ్గర నుంచి గిరి కావాలి, సాయివాల్ కావాలి, అలాంటి బ్రీడ్లు కావాలనుకునేటప్పుడు మీకు సెమెన్ అనేది పర్సనల్ పర్టికులర్ బ్రీడ్ నాకు కావాలి అనుకునేటప్పుడు మీరు సెమెన్కి వెళ్ళచ్చు. లేదు అనేటప్పుడు మీరు పక్కా నేచురల్ క్రాసింగ్, బుల్ క్రాసింగ్ చేసుకోవడం వల్లే బెస్ట్. ఆవులకి మంచిది, మీకు మంచిది, ప్రతి ఒక్కదానికి మంచిదండి. నెక్స్ట్ ఇంకా డిసడ్వాంటేజ్ చాలామంది అంటుంటారు మ్యాక్సిమం ఇవే వస్తాయి, ఆవులు పాడైపోతాయి, వీక్ అయిపోతాయి. అలాంటిది ఏం లేదండి. అందులో కూడా కెమికల్స్ ఏం కలవు. అదంతా ఓన్లీ అపోహ మాత్రమే. మన సంతోషమ్మ డైరీ ఫామ్లో కూడా జొన్న కేకు, బియ్యం కేకు, హెరిటేజ్ పిక్క, నేను వేరేది కూడా చెప్పట్లేదు, బై నేమ్ చెప్తాను, హెరిటేజ్ పిక్కలు బస్తా ఉంటుంది. ప్రయాణం